Now we have come to one of the most powerful section of the Domestic Violence Act, సెక్షన్ 18. ఇదే ప్రొటెక్షన్ ఆర్డర్స్ గురించి మాట్లాడుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఈ సెక్షన్ అనేది ఒక షీల్డ్ లాంటిది ఉమెన్కి. అంటే ఇది వైలెన్స్ జరగకుండా ఒక అడ్డుగోడల ఉమెన్కి ప్రొటెక్షన్గా నిలబడుతుంది. అయితే లా ఏం చెప్తుంది అంటే మ్యాజిస్ట్రేట్ ముందుగా ఇద్దరి నుండి కూడా స్టేట్మెంట్స్ అనేవి వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి జాగ్రత్తగా. బోత్ సైడ్స్కి న్యాయం జరగాలి. దీనినే న్యాచురల్ జస్టిస్ అని మనం అంటాం కదా. అగ్రీడ్ ఉమెన్ని వినాలి, రెస్పాండెంట్ ఏం చెప్తున్నారో అది కూడా వినాలి. ఓకే, అయితే కోర్టుకి ప్రైమా ఫేషియా ఉంది అని అనిపిస్తే, డొమెస్టిక్ వైలెన్స్ జరిగింది అని కానీ లేదా ఫ్యూచర్లో జరిగే ఛాన్స్ ఉంది అని కానీ కోర్టు ప్రొటెక్షన్ ఆర్డర్ ఇవ్వచ్చు. అయితే ఇక్కడ మొత్తం ప్రూఫ్ అనేది అవసరం లేనే లేదు ఈ స్టేజ్లో. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అది ఇది అని చూసుకుంటూ పోతే ఈలోగా ప్రొటెక్షన్ అనేది ఉమెన్కి కరువైపోతుంది కదా. సో ఫస్ట్ లెవెల్ సాటిస్ఫాక్షన్ అనేది చాలు, ప్రైమా ఫేషియా ఉంటే సరిపోతుంది. బికాస్ సేఫ్టీ అనేది అర్జెంట్ కాబట్టి. అయితే ఇక్కడ కోర్టు ఆర్డర్లో ఏముంటుంది, ఏమని ఇవ్వచ్చు అని అంటే, ఫస్ట్లీ రెస్పాండెంట్కి స్ట్రైట్గా చెప్తుంది ఏంటి, డొమెస్టిక్ వైలెన్స్ అనేది నువ్వు ఎట్టి పరిస్థితుల్లోని చేయకూడదు. వెదర్ ఇట్ ఈస్ ఫిజికల్, ఎమోషనల్, వర్బల్, ఎకనామికల్ ఎక్సెట్రా ఏదైనా కావచ్చు, అన్నీ కూడా ఇంకింతటితో బంద్ చేయి, ఆపేసే అని. అండ్ సెకండ్లీ, హీ కెన్ నాట్ ఈవెన్ హెల్ప్ ఆర్ ఎంకరేజ్ సమ్వన్ ఎల్స్ టు కమిట్ వైలెన్స్. వేరే ఒక పర్సన్కి కూడా తను సహాయం కానీ చేయడానికి, వైలెన్స్ చేయడానికి ఎంకరేజ్మెంట్ కానీ తిను చేయకూడదు. ఇండైరెక్ట్గా కూడా ట్రబుల్ క్రియేట్ చేయకూడదు ఎవరు, రెస్పాండెంట్. ఆ రకమైనటువంటి డోర్ని కూడా లా అనేది ఇక్కడ క్లోజ్ చేస్తుందన్నమాట. అయితే థర్డ్లీ, కోర్టు రెస్పాండెంట్ని ఉమెన్ వర్క్ ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ దరిదాపుల్లో కూడా రానివ్వకపోవచ్చు, వెళ్ళొద్దు అని చెప్పొచ్చు. ఎప్పుడు ఏ చైల్డ్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే చిల్డ్రన్ స్కూల్కి కూడా రానివ్వకపోవచ్చు. ఉమెన్ వర్క్ ప్లేస్కి వెళ్ళొద్దు అని చెప్పొచ్చు, కాంటాక్ట్ చేయొద్దు, కమ్యూనికేట్ చేయొద్దు అని. చైల్డ్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే చైల్డ్ స్కూల్కి కూడా రానివ్వకపోవచ్చు. ఎందుకు అని అంటే వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండడం కోసం, వాళ్ళని రెస్పాండెంట్ ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం. అండ్ ఈవెన్ ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో కూడా తనని రిస్ట్రిక్ట్ చేయొచ్చు అని అంటే, తను ఇన్ ద సెన్స్ రెస్పాండెంట్ని ఆపొచ్చు అని అంటే, ఫ్రీక్వెంట్గా ఏవైతే ప్లేసెస్ ఈ ఉమెన్ అనే ఒక అగ్రీడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను ఫ్రీక్వెంట్గా విజిట్ చేసే ప్లేసెస్ నుండి కూడా దూరంగా ఉండాలి నువ్వు అని రెస్పాండెంట్కి కోర్టు చెప్తుంది. ఇక్కడ ఉండేటువంటి ఇది ఏంటి, అసలు కోర్ ఐడియా ఏంటి అంటే ఉమెన్కి సేఫ్ స్పేస్ అనేది క్రియేట్ చేయడం పర్పస్ అనమాట. అండ్ తర్వాత ఫోర్త్లీ, కమ్యూనికేషన్ కూడా అరికడుతుంది. లైక్ ఇక్కడికి వెళ్ళొద్దు, వర్క్ ప్లేస్కి, చైల్డ్ ఉంటే తన స్కూల్కి వెళ్ళొద్దు, ఫ్రీక్వెంట్గా విజిట్ చేసే ప్లేసెస్కి వెళ్ళొద్దు అని అంటే ఓకే వెళ్ళడు. కానీ ఈ కాలంలో ఫోన్స్ లేని వాళ్ళు ఎంతమంది, ఒక్కరు కూడా ఉండరేమో కదా. సోషల్ మీడియా అనేది కూడా చాలా కామన్. అయితే ఫోన్ కాల్స్, ఏదైనా వాట్సాప్లోనైనా సరే మెసేజ్ చేయడం, కాల్ చేయడం, వీడియో కాల్ చేయడం, లెటర్స్ పంపించడం నార్మల్గా, లేదంటే సోషల్ మీడియాలో స్టాక్ చేయడం, ఈమెయిల్స్ చేయడం, ఏదైనా ఫామ్ కానివ్వండి, కాంటాక్ట్ మాత్రం చేయకూడదు ఏ రకంగా అయినా సరే కానివ్వండి. హెరాస్మెంట్ అండ్ స్టాకింగ్ని స్టాప్ చేయడానికి ఇక్కడ కమ్యూనికేషన్ అనేది వద్దు అని చెప్తున్నారు. అయితే ఫిఫ్త్లీ, ప్రాపర్టీ ప్రొటెక్షన్ కూడా ఇక్కడ కల్పించడం జరుగుతుంది ప్రొటెక్షన్ ఆర్డర్లో. అదెలా అంటారా, రెస్పాండెంట్ జాయింట్ బ్యాంక్ అకౌంట్స్, లాకర్స్, అసెట్స్ లేదా ఉమెన్ స్త్రీదని ఉంటే దానిని కూడా కోర్టు పర్మిషన్ లేకుండా ఆపరేట్ చేయకూడదు అండ్ డిసపియర్ చేసే ప్రయత్నం చేయకూడదు. ఎందుకు అని అంటే కొన్నిసార్లు రివెంజ్లో ప్రాపర్టీని మిస్యూజ్ చేస్తారు కదా, వాళ్ళపై ఉన్న కోపాన్ని దీనిపై ప్రదర్శించే అవకాశం ఉంటుంది కదా. సో అందుకోసమని. అండ్ దెన్ సిక్స్త్లీ, తను ఈమెకే కాదు అండ్ ఎవరైనా ఈ ఉమెన్కి హెల్ప్ చేస్తున్న పర్సన్ ఉన్నారు హెల్పర్స్ అని అంటే వాళ్ళకి కూడా హామ్ కలిగించకూడదు, థ్రెటన్ కూడా చేయకూడదు. అండ్ ఆల్సో డిపెండెన్స్ ఎవరైనా ఉంటే, రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, డిపెండెంట్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఈ రెస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో తను ఆపద కలిగించడం, థ్రెటన్ చేయడం లాంటిది చేయకుండా ఆపుతుంది. అండ్ ఇక్కడ లా ఏం చెప్తుంది అంటే, తనకుండేటువంటి సపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో అది కూడా సేఫ్గా ఉండాలి, నాట్ జస్ట్ ఉమెన్, నాట్ జస్ట్ అగ్రీడ్ పర్సన్ అని అంటుంది. అండ్ లాస్ట్లీ, కోర్టుకి ఇంకా ఫ్రీడమ్ అనేది కల్పించింది యాక్ట్. అదేంటి అని అంటే, సిచ్యువేషన్కి తగ్గట్టు వేరే ఏదైనా రిస్ట్రిక్షన్ కూడా యాడ్ చేయొచ్చు ఈ ప్రొటెక్షన్ ఆర్డర్లో, ఇఫ్ రీజనబుల్గా అనిపించి ఉంటే కనుక. సో ఈ సెక్షన్ 18 అనేది దీని యొక్క మెయిన్ ఐడియా ఏంటి అంటే, పనిష్మెంట్ కాదు, ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా సేఫ్టీ అండ్ ప్రివెన్షన్ అనమాట. సో కోర్ట్ ఇమీడియట్గా ఒక అడ్డుగోడల ప్రొటెక్షన్ క్రియేట్ చేయడం కోసం ఉమెన్కి